హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఏపీఎఫ్ఏ3కి సంబంధించి 6th క్లాస్ యొక్క తెలుగు మోడల్ పేపర్ చూద్దాం. గమనించాలి, ఇది కేవలం మోడల్ పేపర్ మాత్రమే, ఒరిజినల్ పేపర్ అని అడగొద్దు. అలాగే వీటికి ఆన్సర్స్ కావాలి అనుకున్నట్లయితే మీకు వెంటనే ఈ వీడియో లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్స్ అన్ని సాయంత్రంలోపు మీకు ఆన్సర్స్ అయితే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. దయచేసి లైక్ చేసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు ఇక్కడ అర్థము అని ఉంది. మీకు సిలబస్లో ఇచ్చినటువంటి అర్థాలు ఏవైతే ఉన్నాయో లెసన్స్లో, అవి మాత్రం అన్నీ కూడా చదవడానికి అయితే ట్రై చేయండి. అలాగే పర్యాయ పదాలు అంటే ఇవే వ్యతిరేక పదాలు, ఇవే డైరెక్ట్గా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది మోడల్ పేపర్ మాత్రమే, ఇందులో కొన్ని రావడానికి అవకాశం ఉంది కాబట్టి చదవండి. అలాగే ఇక్కడ వ్యతిరేక పదాలు ఉన్నాయి, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. జస్ట్ 3 లెసన్స్ ఉంటాయి. ఏముంటాయి, 3 లెసన్స్లో అన్నీ చదివిస్తే సరిపోతుంది. సిలబస్ చూసుకొని సిలబస్ ప్రకారం చదవండి. సిలబస్ ఎవరికైనా తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పెట్టాను, చూడండి. సో స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూడండి. చాలా ఇంపార్టెంట్ పేపర్. ఇందులో మీకు 2 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇవి. అలాగే 4 మార్క్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి నేర్చుకోండి బాగా. అలాగే 8 మార్క్ క్వశ్చన్స్ కూడా చాయిస్ పక్కన పెడితే రిమైనింగ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో డియర్ స్టూడెంట్స్, ఇది ఈరోజు పేపర్. మరి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీకు ఏం కావాలనేది కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్తో మేము ముందుకు వస్తాం.